దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నిన్న మన ఇండియా పాకిస్తాన్ మీద వార్ చేస్తుంది. అవును, మాక్ డ్రిల్ అని చెప్పి డైరెక్ట్ గా వార్ చేస్తుంది. సో దాని గురించి అండ్ ఉగ్రవాదులు ఇండియా లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. అది సాధ్యం అంటారా? ఫస్ట్లీ ఇండియా అనేది ఒక బిగ్గెస్ట్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ. అనేక సార్లు ఇండియా మీద ఆల్రెడీ టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి జరిగాయి. మనకి ముంబై దాడులు కానీ, లేకపోతే ఇప్పుడు పెహల్గాం దాడి కానీ, దీనికి ముందు కూడా మల్టిపుల్ టైమ్స్ జరిగింది. కాకపోతే ఏంటంటే మనకున్న కాన్స్టిట్యూషన్ దీన్ని బట్టి ఇండియా ఇప్పటి వరకు వాళ్ళకి ప్రాపర్గా హెచ్చరించడం జరిగింది, అనేక సార్లు హెచ్చరించడం జరిగింది. భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికా కానీ, రష్యా కానీ అనేక కంట్రీస్ సపోర్ట్ కూడా ఉంది. సపోర్ట్ విషయాన్ని పక్కన పెడితే మనం నిజంగా వాళ్ళ హెచ్చరిస్తున్నప్పుడు ఒకటే ఆన్సర్ చెప్పేది ఏంటంటే, బీయింగ్ ఇండియన్స్, ఒక్కసారి నిజంగా అల్టిమేట్గా మనకున్నటువంటి ఆర్మీ కంప్లీట్గా ఫుల్ ప్యాక్డ్గా దిగితే మాత్రం పాకిస్తాన్ అనేది కంప్లీట్గా డెమాలిష్ అయిపోతుంది. అందులో దేర్ ఈజ్ నో డౌట్. దీనికి పాకిస్తాన్ ఖచ్చితంగా దీని యొక్క ఇది ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ చూసింది. ఇన్ ఫ్రంట్ ఎప్పుడన్నా చేయాలన్నా కూడా ఇప్పుడు ఈ పెహల్గాంకి ఏదైతే మనకి ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఇదే ఒక ఆన్సర్ పాకిస్తాన్కి, ఎప్పుడు రిపీట్ అవ్వకుండా. సో ఇంకా ఎలాంటి స్ట్రాటజీస్తో పాకిస్తాన్ మీద వార్ చేయొచ్చు అని అనుకుంటున్నారు? ఫస్ట్లీ ఏంటంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ పెహల్గాంకి దీటంగా, అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన కపుల్ ఆఫ్ డేస్లోనే ఒక ప్రాపర్ దీంతో ఇండియా వాళ్ళ టెర్రరిస్టుల మీద ఏదైతే క్లీన్ స్వీప్గా చేశారో అదే ఒక బిగ్గెస్ట్ ఆన్సర్ పాకిస్తాన్కి కానీ, ప్రపంచంలో టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఎటువంటి కంట్రీస్కైనా ఇండియా ఇచ్చే ఆన్సర్ ఇది. సో ఇది ఒక హెచ్చరిక, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక స్ట్రైట్ హెచ్చరిక అనే చెప్పాలి. పాకిస్తాన్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఇప్పుడు వాళ్ళు రిటర్న్ మాట్లాడుతున్నారో దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన ఇది లేదు. ఫుల్ ఫ్లెజ్డ్ మన ఇండియా ఆర్మీతో ఫైట్ చేస్తే మాత్రం డెఫినెట్గా పాకిస్తాన్ అనేది ఉండదు ప్రపంచ పట్టణంలో. అదర్ కంట్రీస్ దీన్ని ఎలా సపోర్ట్ చేస్తాయి అని అనుకుంటున్నారు? తప్పకుండా ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్తో చూసుకుంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ఇట్ కాబట్టి. సో మనకి బిగ్గెస్ట్ మనకి పవర్ఫుల్ కంట్రీస్ అయినటువంటి అమెరికా కానీ, రష్యా కానీ, ఈవెన్ ఇరాన్ కానివ్వండి, మనం చూసాము వైమానికంగా కూడా మనకి వాళ్ళు ఎంత క్విక్గా వాళ్ళు సపోర్ట్ చేశారనేది కూడా మనం చూస్తున్నాము. ఇవన్నీ ఒక పక్కన పెట్టినప్పటికీ కూడా మనకున్నటువంటి ఎక్విప్మెంట్ పరంగా, మనకున్నటువంటి సైనిక బలం పరంగా చూసుకున్నా కూడా వీఆర్ ఆల్రెడీ రెడీ. ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం రియాక్ట్ అవుతున్నాం అనేది కాదు, మనకి రాజ్యాంగం మనకి ఏవైతే లిమిటేషన్స్ ఉంటాయో దాని ప్రకారంగానే ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి పార్టీ ఉన్నా కూడా వాళ్ళు దాని ప్రకారంగా చేస్తారు. వరల్డ్ పీస్ని కోరుకునే కంట్రీస్లో ఇండియా డెఫినెట్గా ముందంజలోనే ఉంటుంది. సో మనకి మహాత్మా గాంధీ చెప్పినటువంటి అనేక విషయాల్ని పరిగణలోకి తీసుకున్న, లేకపోతే మనకి స్వాతంత్రం టైంలో జరిగినటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో తీసుకున్నా, ఎందుకంటే మనం ఆల్వేస్ పీస్ పద్ధతిలో వెళ్తాం కాబట్టి ముందుకి, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అమాయకులైనటువంటి ప్రజల్ని దొంగచాటుగా వచ్చి ఇలా చంపడం అనేది ఖచ్చితంగా అది ఒక డెఫినెట్గా అది పాకిస్తాన్కి మంచిది కాదు. దానికి బదులు తప్పకుండా ఇప్పుడు చూశారు, ముందు ఇంకా గట్టిగా చూడబోతున్నారు. ఈ విషయంలో మాత్రం ఇండియా అనేది వి ఆల్ ఆర్ వన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్. ఖచ్చితంగా ధీటుగా పాకిస్తాన్ దీనికి తగ్గట్టుగా ఎదుర్కోబోతుంది. నిన్న అయిన దానికైతే నేను హ్యాపీగానే ఉంది నాకైతే. ఎందుకంటే పాకిస్తాన్ చాలా అన్యాయమే చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు వాళ్ళు మన చుట్టాలాగా చూసుకుంటాం, కానీ వాళ్ళు మాత్రం అలా కాదు అని చూస్తారనమాట వాళ్ళు. అంతే, వాళ్ళు నిన్న చేసిన దానికైతే మంచిగానే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ మీద మనం దాడి చేశాక వాళ్ళు ఏమంటున్నారంటే భారతదేశమే లేకుండా చేస్తామని ఉగ్రవాదులు మనల్ని బెదిరిస్తున్నారు. వాళ్ళు అలా చేయగలరు అంటారా? చేయలేరు, వాళ్ళ కాదు, మన ఇండియన్ దగ్గరికి వచ్చి చేయలేరు గిట్ట. వాళ్ళ అంత ధైర్యం లేదు వాళ్ళకి, అంతే, చేయలేరు. ఈ బెదిరింపులు ఎలా తీసుకోవచ్చు మనం? ఈజీగానే తీసుకోవాలి, అంటే అంత ఏమీ ఉండదు వాళ్ళది. పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగటివ్గా ఏమీ తీసుకునే అవసరం లేదు దాంతో. వాళ్ళు చంపే ముందు మీ మోడీకి చెప్పుకోండి అని అన్నారు. ఇప్పుడు మోడీ అంతా ఇప్పుడు చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి, దాని గురించి మీరు ఏమనుకుంటారు? మోడీ మాత్రము మన ఇండియన్కి మంచిగానే చేస్తాడు, ఏదైతే అంటాడో అది కంపల్సరీ చేసే చూపిస్తాడు ఆయన.
సో ఇవన్నీ భయం అన్నీ ఏం తీసుకోవద్దు, పాజిటివ్గానే తీసుకోవాలి. ఏమీ భయం పడే అవసరమే లేదు. మన ఇండియన్ దగ్గరికి వచ్చే తమ్ముబి వాళ్ళకి ఏం లేదు. Okay, I think India has given a befitting reply to Pakistan, and also the current government is playing all the tactics to put the pressure on the Pakistan. Not on the only on the war front, they are also looking at the cyber aspect. It may be possible that we can face many cyber threats also. So I have recently heard that they are also recommended that all the sensitive companies or the institution to keep a close watch on the cyber threat and cyber security related issues. So I'm thinking the government is doing good in terms of the what we have faced in the Pahalgam attack. And terrorists are saying we will sweep out our India. Does they will do that? I don't think, because I think this is the third time that whenever we had approached by the terrorists for some issues, we have given the befitting reply, like that Uri surgical attack is there, Balakot air strike is there, and now we have this this strike. So I don't think I think they should take a lesson from this, that doing such a type of mishap to the India or Indian civilians, it is not good for them as well as the humanity. And terrorists also gave one warning to our Indian Modi also. What do you think about it? I don't think, because see, warnings are there, but we are taking precautions, and we are also giving a reply to them. Like we even they are giving warning, we are not taking it as for granted. We have the answer for those questions also. యాక్చువల్గా అయితే పాకిస్తాన్కి అయితే అన్ని గట్స్ లేవు చెప్పాలంటే. ఇండియా ఏది స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి లోకల్ కామన్ పీపుల్ని ఎవరైతే వాళ్ళు అటాక్ చేయడం అనేది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ కాదు. వాళ్ళు స్టార్ట్ చేసి వారు డిక్లేర్ చేసుకుంది ఫస్ట్ వాళ్ళంతా వాళ్ళే తెచ్చుకున్నారు. మనం సైలెంట్గానే ఉన్నాం చెప్పాలంటే. లోకల్ వెళ్ళారు, కొంచెం వాళ్ళు చూద్దాం అనుకున్నారు, అక్కడ నేచర్ని చూసుకునే లోపల వాళ్ళు రావడం, వాళ్ళు అటాక్ స్టార్ట్ చేయడం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, దాంతో ఆటోమేటిక్గా మన ఇండియన్స్ అసలు ఎలా ఊరుకుంటాం, మనం ఎలా రియాక్ట్ అవ్వకుండా ఎందుకు ఊరుకుంటాం. అందుకే ఆటోమేటిక్గా ఇండియన్స్ అనేవాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ఈ సింధూరం అనేది మిషన్ ఆపరేషన్ సింధూర్ అనేది ఏదైతే ఉందో అది నిజంగా 100% కరెక్ట్ చెయ్యాలి, ఇంకా చేయాలి. వాళ్ళకి బుద్ధి రావాలి. వాళ్ళంతటా వాళ్ళు ఎప్పుడైతే మేము ఇండియా జోలికి వెళ్ళంరా బాబు మాకు చాలు అన్నంత వరకు వాళ్ళంతటా వాళ్ళకి ఇది అవ్వాల్సిందే ఖచ్చితంగా. అదే నేను అనుకుంటున్నాను. టెర్రరిస్టులు భారతదేశమే లేకుండా చేస్తామని చెప్పి మన మీద వార్నింగ్ ఇస్తున్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? వాళ్ళకైతే అసలు అంత సీన్ లేదండి. నేను 100% కన్ఫర్మ్గా చెప్తాను. వాళ్ళ పాపులేషన్ ఎంత, మన పాపులేషన్ ఎంత, తిప్పి కొడితే మన ఒక స్టేట్ వెళ్తే చాలు ఆల్మోస్ట్ వాళ్ళ బ్లాస్ట్ అయిపోద్ది. వాళ్ళ పాకిస్తాన్ అయితే వాళ్ళకి ఎటువంటిది హక్కు లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు కంట్రోల్ చేసుకోవట్లేదు. వాళ్ళ టంగ్స్ కానీ ఏదైనా ఉన్నాయి సార్, వాళ్ళ ఐడియాస్ అయితే మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకోవట్లేదు. మనం ఇండియన్స్ ఒకసారి రైస్ చేసామంటే వరల్డ్ మ్యాప్లో ఫస్ట్ పాకిస్తాన్ అయితే ఉండదు ముందు. అది నేను చెప్తున్నాను. యాక్చువల్లీ సివిలియన్స్ మీద దాడి చేయడం అనేది ఇట్స్ వెరీ బ్రూటల్ థింగ్. అసలు చేయకూడదు. టెర్రరిస్ట్ అటాక్ చేశారు. దాని సపోర్ట్గా పాకిస్తాన్ ఇండైరెక్ట్గా కూడా ఉన్నది, డైరెక్ట్గా సౌదీ నుంచి సపోర్ట్ చేయడం అన్న వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. పాక్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అది అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం కూడా చూస్తున్నాం. అయినా సరే మనలో రిటాలియేట్ చేశారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఆపరేషన్ సింధు అనేది ఈరోజు యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఆ టైం పడుకొని ఉన్నా. ఫ్రెండ్ మెసేజ్ చూడంగానే నాకు వెంటనే ఐ ఓపెనింగ్ థింగ్ అనమాట. వెరీ ఎర్లీ మార్నింగే మనకి ఈరోజు ఇట్స్ ఎ వెరీ గుడ్ డే, వెరీ గుడ్ స్టార్ట్ చెప్పచ్చు. దే ఆర్ డాకింగ్ బాక్స్ అండి, మురుగుతూ ఉంటాయి. ఇంకా దే ఆల్సో నో, మనము చూస్తున్నాం. వాళ్ళకే తెలుసు ఏం చేయలేరండి. మనకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలండి. వాళ్ళని అంటే మనకే తెలుసు ఇండియాలో చాలామంది పాకిస్తానీస్ ఉన్నారు, బంగ్లాదేశీస్ ఉన్నారు. అని వాట్ కైండ్ ఆఫ్ అటాక్ అండ్ దే క్యాన్ డూ, బట్ మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్. సివిలియన్స్ అనేవాళ్ళు ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ జరిగినప్పుడు పాత బస్తీలో పాకిస్తాన్ విన్ అయితే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. మీరు చూస్తుంటాం. యాక్చువల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియాలో ఉండి ఇండియాని సపోర్ట్ చేయకపోతే ఇండియాలో ఉండి ఎందుకండి మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోవడం బెటర్. ఇక్కడ ఉండి వేస్ట్. For more updates, please subscribe Dutta Media.